అందరికి నమస్కారం అండి. ఇక్కడ 17 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేస్తున్నామండి. అందరం ఆడవాళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిపి 4 వార్డులు కలిపి సంబంధించి ఇక్కడ వినాయక చవితి చేస్తున్నామండి. అలాగే మేము ఒక 6 నెలల క్రితం శంకుస్థాపన చేసి ఇక్కడ విగ్రహం పెట్టుకొని మేము పూజలు ప్రొద్దున సాయంత్రం కూడా పూజలు చేస్తున్నామండి. అది కోర్ట్‌లో ఏసారని మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఈరోజు మొత్తం స్టాఫ్ కమిషనర్ గారు, ఎస్ఐలు, సీఏలు అందరూ వచ్చి ఈ విగ్రహాన్ని తరలించడం జరిగిందండి. అది మాకు కూడా చిన్న కవరు కూడా ఏమీ లేకోకుండా మా దృష్టికి తీసుకురాలేదు. తీసుకురాకోకుండా తీసుకెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు వేరే మతం వోళ్ళు మన హిందూ మతం మీద ఏదో కేసు ఏసారని చెప్పి ఇలాగా చేస్తే ఎలాగా? అసలది కాలువ గట్టులనేంటి, చెరువు చుట్టూ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు గుడులు, ఇళ్ళు అన్ని బోలెడుంటున్నాయి. అవన్నీ ఇది లేదు గానీ, ఈ గుడికి వచ్చింది ఏంటి అసలు? ఇప్పుడు గవర్నమెంటు మనకి ఇది గుడి లక్షలు లక్షలు వస్తే ఆదాయం వస్తే గవర్నమెంట్ తీసుకుంటది గానీ, గవర్నమెంట్ స్థలాల్లోనూ మనం కడతానికి రూల్స్ లేదనేసి అంటున్నారు. కానీ అలాంటప్పుడు హిందూ మతం గుళ్ళకి బట్టి డబ్బులు మట్టికి తీసుకోవడం అది అసల ఏంటి? ఏ మతస్థులు కూడా అది డబ్బులన్నీ తీసుకోవట్లేదు. మన హిందూ మతస్థులు డబ్బులు మట్టికి తీసుకుంటుంది. అలాగే మన గవర్నమెంట్ స్థలాల్లో కూడా కట్టనివ్వకుండా చేస్తుంది. దీని గురించి ఈ గుడిని ఇలాగా మన గుడి పడగొడతాకి కూడా వస్తామనేసి అంటున్నారు. దీన్ని మేము ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మాకు తెలియకోకుండా ఇది జరిగింది. పొద్దున సాయంత్రం కూడా పూజలు చేస్తున్నాము. అలాంటి విగ్రహాన్ని తరలించారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. దీని గురించి అందరూ మన హిందూ మతం వాళ్ళందరూ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు పడాల కావ్యారెడ్డి అండి. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే గత 17 సంవత్సరాలుగా వినాయక ఉత్సవం స్థానిక తాడేపల్లిగూడెంలో స్థానిక కొండై చెరువు వద్ద గల స్థలంలో మేము చేసుకోవడం జరుగుతుంది. వినాయక చవితి అంటే వర్షాకాలం వస్తది. దాంట్లో టెంట్ ఎయడం పెద్ద ఖర్చు. తర్వాత తడిసిపోవడం, వినాయక మండపం అంతా ఇదవుతుందనే కారణంతో మేమందరం కలిపి కొద్ది కొద్దిగా సొమ్మును పోగేసుకొని చిన్నగా గుడి ఏర్పరచుకోవడం జరిగిందండి. అందులో వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకోవడం ఉదయం, సాయంత్రం గత 6 నెలలుగా మేము పూజలు జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ విషయమే చక్కగా నలుమూలల నుంచి వచ్చి గుడి బాగా కట్టారు, ప్రాంగణం బావుంది, ముందు పార్క్ అది చేసుకుందురు గాని అని కూడా మాకు సలహాలిచ్చారు పెద్దలందరూ కూడా. ఈ చుట్టుపక్కల ఇళ్ళవారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం మున్సిపాలిటీ వారు ఆ విగ్రహాన్ని స్థానిక మన తాడేపల్లిగూడెనికి సంబంధించిన మున్సిపాలిటీ వ్యాన్‌లో పట్టుకొని ఎళ్ళడం జరిగింది. మేము ఎంతో నియమనిష్టలతో చేసే విగ్రహాన్ని ఒక చెత్త వ్యాన్‌లో తీసుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. హిందువైన ప్రతి ఒక్క మనిషి కూడా స్పందిస్తే బావుంటదని కోరుకుంటున్నాం. మా విగ్రహం మాకిప్పిచ్చి ఈ గుడిని నిలుపుదల చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినటువంటి పెంటా రాజేశ్వరి గారు గాని, మహిళలందరూ కలిపి మేము చేసుకుంటున్నాం. ఇందులో ఏ ఒక్కరిగా బలవంతం అనేది ఏమీ లేదండి. ఎందుకంటే ఖాళీ స్థలం ఇది. గవర్నమెంట్ స్థలం అంటున్నారు. మరి ఖాళీగా ఉంది గవర్నమెంట్ స్థలమే కదా! దాన్ని ఎందుకో కందుకు ఉపయోగిద్దామని పక్కన వాకింగ్ ట్రాకు, ఇటు పక్క రోడ్ సైడ్ కూడా మేము స్థలం వదలడం జరిగింది. మధ్యలో ఉన్న స్థలంలో మేము గుడి నిర్మించుకోవడం జరిగింది. ఆ గుడిలో రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకునే మా వినాయక విగ్రహాన్ని ఒక మున్సిపాలిటీ వ్యాన్‌లో తరలించడం అనేది హైందవ ధర్మ ప్రకారం ఎంత తప్పుడు పని అనేది ఒక్కసారి ప్రజలు గ్రహించి, మీ నిర్ణయం కూడా మాకు చెప్పాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే మీడియా తరపున ప్రతి ఒక్కరికి మేము తెలియజేసుకునేది ఏమిటంటే, కొండై చెరువు వద్ద ఈ గుడి మళ్ళీ నిర్మితం కావాలని మేము అడగటం జరుగుతుందండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.